టాలీవుడ్ లో ఈ వారం ఇద్దరు హీరోయిన్లు లాఠీ పట్టారు. కాజల్ సత్యభామగా క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ మీద లాఠీ చార్జ్ చేసింది. తనలానే రక్షణ అంటూ పోలీస్ పవర్ చూపించబోయింది పాయల్ రాజ్పుత్. మరి ఈ ఇద్దరి లాఠీ చార్జ్ లో ఎవరికి బాక్స్ ఆఫీస్ సరెండర్ అయింది? కాజల్ అగర్వాల్ సత్యభామగా లాఠీ పట్టి చాలా కాలమవుతోంది. కానీ వాయిదాల మీద వాయిదాలు పట్టడంతో మొత్తానికి ఇప్పుడు ఇన్నాళ్లకి ఈ మూవీ విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. సత్యభామ ఓ కమిటెడ్ పోలీస్ ఆఫీసర్. తను ఏ కేసుని పట్టుకున్నా ఛేదించే వరకు వదిలిపెట్టని వ్యక్తిత్వం. అలాంటి తను ఆపదలో ఉన్న లేడీకి కాపాడుతా అని మాటిస్తుంది. కానీ ఆ లేడీని భర్తే చంపేయటంతో ఆ కేసుని ఛేదించేందుకు పర్సనల్ గా రంగంలోకి దిగుతుంది. ఎంతమంది ఆఫీసర్స్ ట్రై చేసినా సాల్వ్ కాని ఆ కేసుని సత్యభామ ఎలా సాల్వ్ చేసిందనేది అసలు కథ. సత్యభామగా కాజల్ పాత్రలో పాతుకుపోయింది. కెరీర్లో ఫస్ట్ టైం సూపర్ సీరియస్ రోల్లో ఆకట్టుకుంది. ఇక ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ స్టోరీకి కథనమే ప్రాణం. కానీ ఇక్కడ విలన్ అలానే క్లైమాక్స్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చేందుకు కారణమయ్యాయి. కథా కథనం దర్శకత్వం పర్లేదంటున్నారు. సంగీతం కూడా యావరేజ్ టాక్ ని తెస్తోంది. పాయల్ రాజ్పుత్ కూడా ఈ వారం పోలీస్ పాత్రలోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద దండెత్తింది. అలా తను చేసిన రక్షణ మూవీ ఈ వారమే వచ్చింది. విడుదలకు ముందు ఎన్ని వివాదాలైనా ఇప్పుడు మాత్రం కూల్ గానే థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఒక అమ్మాయి సావుకు కారణం సూసైడ్ కాదు, ఇదో ప్లాన్ మర్డర్ అని నమ్మే హీరోయిన్ ఆ క్రైమ్ ని ఎలా ఛేదిస్తుంది? సిటీలో జరిగే క్రైమ్ వెనుకున్న వ్యక్తులెవరు? ఇలాంటి ప్రశ్నలకు డ్యూటీలో దిగాక లాఠీతో జవాబు చెప్తుంది హీరోయిన్. ఇంతకీ ఎందుకు ఈ పర్టికులర్ క్రైమే హీరోయిన్ ని అంతలా ప్రభావితం చేసిందనే ప్రశ్నకు సమాధానమే రక్షణ. RX100 తర్వాత మంగళవారంతో మరోసారి పర్ఫార్మర్ అనిపించుకుంది పాయల్ రాజ్పుత్. ఇప్పుడు రక్షణతో పోలీస్ పాత్రలో పాతుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ కథ కథనం మేకింగ్ పరంగా సినిమాకు మిక్స్డ్ టాక్ పెరిగింది.